హలో అందరికీ, దివాళీ పండగ అయితే వచ్చేస్తుంది. సో పిల్లలకి లేడీస్కి షాపింగ్ మొదలైపోతుంది. సో పిల్లలు క్రాకర్స్ కోసం ఎంత ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తూ ఉంటారో, లేడీస్ కూడా షాపింగ్ కోసం అంతే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంటారు. సో షాపింగ్ అనగానే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట దొరుకుతూ ఉంటుంది. కానీ లేడీస్ అందరికీ ఒకే చోట షాపింగ్ అంతా దొరికితే, సో అలాంటి ప్లేస్ని మీ అందరికీ చూపించడానికి నేను వచ్చేసాను. సో అదేంటో అనేది విజిట్ చేసేద్దామా? నాతో పాటు వచ్చేయండి. సో మనమైతే వచ్చేసాము తృష్ణ అపెరల్కి. సో లక్ష్మి గారిని అడిగి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, కొత్త కొత్త డిజైన్స్ ఏమున్నాయి అనేది చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మ్యామ్. మ్యామ్, మా వ్యూవర్స్ కి దివాళీ స్పెషల్ గా ముందుగా ఏం చూపిస్తున్నారు? దివాళీ స్పెషల్ అంటే మనకి ముందు హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ చూద్దామండి. ఓకే మ్యామ్. అది వెస్ట్ బెంగాల్ ఫేమస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవును. సో ఇవి ఇప్పుడు చూడండి, ఇవన్నీ మొత్తం చేతి వర్క్ అండి. ఇది కాంతా వర్క్ అండి. టోటల్ శారీ మొత్తం సారీ మొత్తం కాంతా వర్క్ అండి, చేతితో కుట్టింది. చేతితో ఒక్కొక్క సారీ చేయడానికి వాళ్ళకి కొన్ని రోజులు పడుతుంది. అదే చాలా వర్క్మెన్షిప్ చాలా ఉందండి వీటిల్లో. అలా రకరకాలు ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇప్పుడు అదేమో ఎంబ్రాయిడరీ కిందకి వచ్చింది. ఇదేమో ఇప్పుడు మోడల్ సిల్క్ అంటారండి. ఇది చీరంతా ఈ సిల్క్ ఈజ్ ఫేమస్ అన్నమాట. దానికి స్పెషాలిటీ వచ్చి ఈ పళ్ళుకి రిచ్ పళ్ళు ఇస్తారు. ఇది దీన్ని లగడి పట్ట అంటారు. ఇది చీరంతా ఇలా సింపుల్ గా వస్తుంది. మొత్తం శారీ మొత్తం సింపుల్ గా వచ్చేసి పళ్ళు ఒకటి క్లాస్ లుక్ సెల్ఫ్ బ్లౌజే వస్తుంది, విత్ బ్లౌజ్ వస్తుంది. అలాగే రకరకాలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు మోడల్ సిల్క్ అన్నాం కదా, దాంట్లో ప్లెయిన్ చూసారు. ఇప్పుడు ఇది ఇంకోటి వైన్ కలర్ లో, ఇది చూడండి, పళ్ళు ఏమో రిచ్ ఇచ్చాడు, మళ్ళీ దాంట్లోనే ప్రింట్. ఇవి కొన్ని ఏమో పాట్లి పళ్ళు వస్తాయి, యంగ్స్టర్స్ కట్టుకోవడానికి లంగావని టైప్ అంటారు కదా, అలా కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో ప్రింట్ విత్ ప్లెయిన్. యూత్ కి ఏమైనా అకేషన్స్ కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి, ఫ్రెషర్స్ పార్టీ ఒకటి, ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా కాలేజ్ లో ఫెస్ట్లు అలాంటివి. మ్యామ్, అసలు మీరు ఈ శారీస్ గానీ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే యాక్చువల్గా నేను మా సిస్టర్ కలిసి స్టార్ట్ చేసామమ్మా. సో ఇద్దరం టీచింగ్ ఫీల్డ్ లోనే వర్క్ చేసాము. సో అది ఇంకా కొన్ని రోజులు అయిపోయేసరికి వెక్స్ అయిపోయాము. ఇంకేదో ఒకటి కొంచెం డిఫరెంట్ గా చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి ఒకళ్ళకి ఇద్దరు ఉన్నాం కదా సపోర్ట్ గా అని చెప్పి స్టార్ట్ చేసాము. నెమ్మదిగా అంటే ఇక్కడ దొరికేవి అన్ని షాప్సే కదా, అన్ని చోట్ల దొరికేది కామన్ మెటీరియల్ వద్దు, మనం ఏదైనా కొంచెం ఎక్స్క్లూజివ్ గా చేద్దామని చెప్పి కోల్కతా వెళ్ళి అక్కడ హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఫేమస్ కాబట్టి ఎక్కువ అది మేము ఫోకస్ చేసాము. ఏదో ఒకటి మనం ఇక్కడ అంటే ఇక్కడ ఈ స్టఫ్ జనరల్ గా అన్ని షాప్స్ లో ఉండదమ్మా. అది ఎగ్జిబిషన్స్ లో ఎక్స్క్లూజివ్ గా ఉన్న చోట మాత్రమే దొరుకుతుంది మ్యామ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను స్టార్టింగ్ మన చూడగానే కంపెనీ దాని మీద చూస్తే ఇక్కడ తృష్ణ అనేది కొంచెం బ్రాండ్ అనేది కనిపించింది. సో అంటే లైక్ ఈ తృష్ణ అసలు డిఫరెంట్ గా ఉంది మ్యామ్. అవునండి, తృష్ణ అంటే ఒక ఏమంటారంటే ఒక ఏదన్నా చెయ్యాలి అని ఒక ఆరాటం, ఒక యాంగ్జైటీ అంటారు కదా, ఒక తపన ఉన్నదాన్ని తృష్ణ అంటే మీనింగ్ అది. కానీ అది దుర్గా అమ్మవారికి ఒక వేరే నామరూపాలు ఉంటాయి కదా, అమ్మవారికి వేరే నామాల్లో తృష్ణ అనేది కూడా ఒక నామం. అటు స్పిరిచువల్ గాను అమ్మవారితో కనెక్షన్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ అపెరల్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే మెయిన్ మా బిజినెస్ వచ్చి క్లాతింగ్ సెక్షన్. సో అది ఏంటి తృష్ణ అంటే ఏంటి అనేది తెలియడం కోసం అపెరల్ అని యాడ్ చేస్తారు. సో అంటే మొత్తం ఏంటి ఇక్కడ అన్ని శారీస్ అలాంటివి దొరుకుతాయి కానీ అన్ని రకాలు కానీ మీ దగ్గర అనేది కోల్కతా ఫేమస్ ఎక్స్క్లూజివ్ కోల్కతా శారీస్. ఇప్పుడు ఇది చూడండి, అప్లిక్ వర్క్. ఓకే, ఇప్పుడు అంతా యానిమల్ ట్రెండింగ్ నడుస్తుందమ్మా. ఇప్పుడు అంతా చాలా చీరల మీద కలంకారీ టైప్, కలంకారీ లాగా అలా ప్యాచ్ వర్క్, అప్లిక్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, డై లేకుండా ఇది నేచురల్ కలర్ అన్నమాట. ఈ మెటీరియల్ మీదనే వీళ్ళు మళ్ళీ చూడండి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బులియన్ స్టిచ్ అంటారు, కాంతా వర్క్ అంటారు. తర్వాత ఇది ఏమంటారు, ఇదిగోండి ఇది చూడండి, ఇది మిర్రర్ వర్క్ తో పాటు క్లబ్ చేసి కొన్ని సీక్వెన్స్ వర్క్ ఉంటాయి. తర్వాత లంబానీ వర్క్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది చూడండి అమ్మా, అది డిజిటల్ పెయింట్, ఆ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి, పెయింట్ ఉన్నాయి. వాటి మీద మళ్ళీ అవుట్ లైన్ మనకి గోల్డ్ కలర్ లా ఇచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఒకటి కొంచెం హెవీ ఉంటుంది మెటీరియల్, కానీ ఇది ఇప్పుడు చూడండి, ఇది జూట్
జూట్ మీద వీవింగ్. ఓహో, జూట్ మీద. ప్లస్ దీంట్లోనే ఒక సిల్క్ థ్రెడ్ వచ్చింది. దాని వల్ల మనకి ఏంటంటే ఈవినింగ్ పార్టీస్ గలా కట్టుకుంటే ఎలా అంటే షైనింగ్ గా కొంచెం కాస్ట్లీ లుక్ అనిపిస్తుంది. అంటే చూస్తానికి పెద్ద కాస్ట్లీ సారీ కాదు, కానీ వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. ఈవినింగ్ పార్టీస్ కి ఆ లైట్స్ లో అది అలా షైన్ అవుతుంటే ఇంకొంచెం గ్రాండ్ గా మనం పెట్టిన దానికంటే ఇంకా కొంచెం రిచ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. అది అట్లా. తర్వాత మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయమ్మా. ఇవన్నీ ఓకే, శారీస్ తో పాటు ఇవి హ్యాండ్లూమేనా? ఇవి కూడా కాటన్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినాం అమ్మ. కాంత వర్క్ బ్లౌజెస్, కాటన్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినాం కాంత వర్క్ బ్లౌజెస్. వీటిలో రకరకాల కలర్స్ ఉన్నాయి చూడండి. సో శారీసే కాకుండా బ్లౌజెస్ కూడా మనకి హ్యాండ్లూమ్స్ లో నుంచి అవైలబుల్ గా దొరుకుతున్నాయి. అవునమ్మా. సో మన దగ్గర బ్లౌజెస్ బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ వర్క్ వస్తుందమ్మా. ఇదేమో మళ్ళీ చేతుల దగ్గర, హ్యాండ్స్ దగ్గర డిజైన్. ఓకే, సేమ్ మనకి మగ్గం వర్క్స్ కానీ వాటి ఎలా దొరుకుతాయో అన్నట్టు. ఓకే ఓకే, డైరెక్ట్ బ్లౌజ్ పీస్ నికి హ్యాండ్ మేడ్ చేశారంటే గ్రేట్. అవునమ్మా. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు పిల్లలకి ఏంటి, ఎవరికైనా హాస్టల్స్ లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి కంఫర్టర్స్ అన్నమాట. ఇవి కూడా కోల్కతా నుంచి తెప్పించాము. ఇవి కూడా కోల్కతా. ఇప్పుడు ఇది చూడండి, పైనుంచి చూస్తేనేమో లైట్ కలర్ లో ఎంత ప్లెజెంట్ గా ఉంది. మళ్ళీ దీన్ని డబుల్ పర్పస్ గా, మల్టీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇంకో సైడ్ గా ఉంది. 2 సైడ్. ఇది ఒక కలర్ డిఫరెంట్ గా ఉంది. రెండు చాలా కాంట్రాస్ట్ గా ఇచ్చారు. అంటే ఇది డబుల్ అమ్మా? ఇది డబుల్ అమ్మా. ఇది క్వీన్ సైజ్ అమ్మా. క్వీన్ సైజ్. వీటిలో సింగిల్ కూడా దొరుకుతాయి. మన సింగిల్ కూడా తెప్పిస్తాం. ఓకే మ్యామ్, దీంట్లో ఇది డబుల్ ఉంది కాబట్టి ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం చూపిస్తారా? తప్పకుండా. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇటు సైడ్ ఏమో మొత్తం ఫ్లోరల్ ఇచ్చాడు, ఇటు సైడ్ ఏమో మ్యాంగో. ఒక సైడ్ ప్లెయిన్, ఒక సైడ్ ఏమో డిజైన్. ఓకే, ఇటు సైడ్ మ్యాంగో డిజైన్ లా ఇచ్చారు. సెల్ఫ్ లాగా వచ్చింది. నైస్ నైస్. నిజంగానే క్లాత్ కూడా చాలా థిక్నెస్ గా ఉంది. థిక్ ఉందమ్మా. థిక్ ఉంది. అంటే చలి కోసం కదా, చలికి ఆగేటట్టే ఉంది నిజంగానే. అవును, పర్పస్ వచ్చింది సీజనల్ కదా, మన వింటర్ కోసం కదమ్మా. చలి కూడా చాలా బాగా ఆగుతుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. అవునమ్మా. మ్యామ్ నిజంగానే క్లాత్ బాగుంది అండ్ థిక్నెస్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ చలికి మాత్రం బాగా ఆగుతుందండి. మ్యామ్ ఇంకా ఎలాంటివి ఉన్నాయి మీ దగ్గర? ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. సారీస్, డ్రెస్సెస్ ఓకే కూడా ఉన్నాయి. చూపించేస్తా. తప్పకుండా చూద్దామండి. ఇదిగోండి ఇవి. ఓకే, ఇవి 2 పీస్ అండి. కొన్ని 2 పీస్ ఉన్నాయి, కొన్ని 3 పీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఖాదీ కాటన్ అండి. కాటన్. అది కాటన్. ఎంత ప్లెజెంట్ గా ఉంది చూడండి. ఆ ఫ్లోరల్ అంటే లుక్ కూడా బాగుంది మ్యామ్. ఇప్పుడు దీనికి మళ్ళీ కొంచెం మనకి హ్యాండ్స్ దగ్గర ఎంబ్రాయిడరీ తోటి లేస్ లాగా ఒక చిన్న డిజైన్ అనేది యాడ్ అయింది. ఓకే, ఇది చిన్నగా బీడ్స్ వర్క్ నెక్ దగ్గర ఇచ్చారు. ఇది చూడండి, చిన్న బీడ్స్ నెక్ దగ్గర ఇలా చిన్న బీడ్స్. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది మళ్ళీ కలకత్తా అది కాంత వర్క్ అండి. నెక్ దగ్గర యోక్ పార్ట్ అంతా కాంత వర్క్ వచ్చింది. ఓకే, అట్లా అన్నమాట. సో దీంట్లో కూడా మనకి శారీస్ లో ఉన్నట్టే కాంత వర్క్, హ్యాండ్లూమ్ వర్క్ కనిపిస్తుంది మ్యామ్. నిజంగానే ఈ లుక్ శారీకి వెస్ట్ బెంగాల్ ఇస్ ఫేమస్ ఫర్ బతిక్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ అన్నమాట. ఈ బతిక్ కూడా ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చి దీంట్లో యాడ్ చేశారు. కింద చూడండి ఇలా యాడ్ చేశారు. మళ్ళీ ఇక్కడేమో ఈ వర్క్. ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి ఆ బ్లూ థీమ్ తీసుకుని ఇక్కడ మళ్ళీ మల్టీ కలర్ లోని ఒక డ్రెస్ అనేది డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఓకే, మస్లిన్ మెటీరియల్, సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంది మ్యామ్. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ గానీ, యూత్ గానీ, ఎన్ని అంటే కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి సింపుల్ థింగ్స్ ఇష్టపడుతున్నారు. చూడండి హెవీ వర్క్ కాకుండా. ఇది చూడండి ఖాదీ కాటన్ మీద ఈ కాంబినేషన్ చూడండి, ఆ ప్రింట్ చూడండి ఎంత డీసెంట్ గా ఉందో. ఇట్లా అన్నమాట. రకరకాల వెరైటీ ఉండాలి. ఏదో ఒకటి అందరు తెచ్చేది మనం తేవడం కాదు అనేసి దాంట్లో ఏమైనా కొత్తగా వెరైటీగా ఉండాలి. చూడండి ప్రింట్, ఇది ఖాదీ కాటన్ మీద ప్రింటే. ఇది కాట్ సెట్ ప్రింటే గానీ అట్రాక్షన్ చూడండి, ఆ కలర్ కాంబినేషన్. అంటే హాఫ్ వైట్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇది వచ్చి ఇది మెటీరియల్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందంటే, ఎంత సాఫ్ట్, కంఫర్టబుల్, ఈజీ టు మెయింటైన్ అన్నమాట. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. మన ఏ సీజన్ లో అయినా వేసుకోవచ్చు. అంటే ఇవి ప్రైజెస్ అంటే ఇప్పుడు మనకి ఇవి మీరు కలకత్తా నుంచి వాటిని తెప్పించారు కాబట్టి ప్రైజెస్ ఏమైనా ఎక్కువగా అలా ఎక్కువ అసలు ఏం లేదండి. ఇక్కడ మనం కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలం. ఎక్కువ పెడితే ఎవరో రారు కదండి. చాలా రీజనబుల్ మార్జిన్ తో పెట్టాము మేము. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో ఇవి కూడా అంతేనా మ్యామ్? అంటే ఇవి కూడా క్రాస్ స్టిచ్ అమ్మా. ఓకే, ఇది మంచి కోటా మెటీరియల్, సిల్క్ కోటా మెటీరియల్. ఓకే, దాని మీద ఇది క్రాస్ స్టిచ్ వర్క్.
అంటే ఇవన్నీ మీరు కోల్కతా నుంచి తెచ్చుకుని, అంటే ఫస్ట్ మీరు ఏమైనా విజిట్ చేసి లేదంటే అక్కడ దొరుకుతాయి మనకి ఇలాంటి క్లాత్? లేదమ్మా, దొరుకుతాయి. కలకత్తా ఇస్ ఫేమస్ అని మాకు తెలుసు. మా అంతటా మేమే వెళ్ళి అన్ని షాప్స్ తిరిగి సర్చ్ చేసుకుని ఒక్కొక్కటి మేము తెలుసుకుంటూ నేర్చుకుంటూ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే మ్యామ్, ఇందాక చూసిన శారీస్ తో పాటు మాకు ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. దీంట్లో ఏమైనా స్పెషల్? ఇది మహారాష్ట్ర ఫేమస్ అమ్మా, పైఠానీ అంటారు. ఈ పైఠానీ చూడండి ఎంత డీసెంట్ గా ఉందో, హాఫ్ వైట్. ఇది ఎలాంటి కలర్ కంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. డీసెంట్ గా ఉంది. ఈవినింగ్ పార్టీస్ కి వాటికి ఏమైనా పూజలకి, లక్ష్మీ పూజలు కూడా చాలా బాగా సెట్ అవుతాయి. మన దివాళీకి వాటికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి. ఈజీ క్లాసీ లుక్ వస్తుంది. అవునమ్మా, ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి, ఈ సారీ చూడండి అమ్మా. ఓ, ఇది కలకత్తా హ్యాండ్ మేడ్. ఇది బులియన్ స్టిచ్ అంటారు, నాట్ స్టిచ్ అంటారు, బులియన్ నాట్ వర్క్ అంటారు. ఇది వచ్చి మళ్ళీ కాంతా సీక్వెన్స్ అన్నమాట. ఇప్పుడు పళ్ళు మాత్రం రిచ్ గా ఉంటుంది. చీర మొత్తం మీద ఏంటంటే అక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసారు. ఇది పళ్ళు మాత్రం ఇలా రిచ్ పళ్ళు, రిచ్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం కాదు దీంట్లో. అవును. సో మ్యామ్ నిజంగానే వర్క్ బాగుంది అండ్ సింపుల్ లుక్, క్లాసిక్ లుక్ కూడా వస్తుంది. కలర్ కూడా అది సీ గ్రీన్ లాగా చాలా బాగుంది, డీసెంట్ కలర్. అలాగే ఇది లెనిన్ మీద మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ. దీన్ని లంబానీ వర్క్ అంటారు. ఈ మధ్యలో ఇలా పొడుగ్గా వస్తుంటాయి అనమాట, ఈ స్టిక్స్ లాగా మధ్య మధ్యలో. దీంట్లో కూడా మధ్య మధ్యలో మిర్రర్ వర్క్ ఇచ్చారు. మళ్ళీ ఈ దాన్ని గొలుసు కుట్టు అంటాం కదా మనం, చైన్ స్టిచ్ అలాంటిది ఇచ్చారు. ప్లస్ అలాంగ్ విత్ సీక్వెన్స్ తోటి ఇచ్చారు. మధ్యలో మిర్రర్ ఉంది. అంటే ఒకేసారి ఒకే వర్క్ తో కాకుండా దాంట్లో కూడా 2-3 రకాల వర్క్ కలిపి వాడు ఒక డిజైన్ క్రియేట్ చేస్తారు అన్నమాట. మనకి చూస్తానికి ఒక చిన్న బాల్ లాగా సగ్గుబియ్యం లాగా ఉంది కదా, దాని పేరు అలా వచ్చింది, సాబుదాని వర్క్. ఇది చూడండి, బార్డర్ ఇచ్చారు, మధ్యలో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. మళ్ళీ పళ్ళు దగ్గరేమో ఇలా లైన్ మొత్తం పళ్ళు వర్క్ తోటి. కలర్ చూడండి, పిస్తా గ్రీన్ ఎంత డీసెంట్ గా. అన్ని కలర్స్ చాలా మంచి ప్లెజెంట్ కలర్స్ వచ్చాయి దీంట్లో. అంటే నార్మల్ కలర్స్ గానీ డిజైన్స్ గానీ ఇక్కడ దొరుకుతాయి. అక్కడ వర్క్ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేయడం. ఇదేమో రేషం అమ్మ, రేషం కోటా వర్క్, రేషం కోటా శారీ మీద మిషన్ ఎంబ్రాయిడరీ. బట్ మధ్య మధ్యలో జస్ట్ పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ బ్లౌజ్ వచ్చింది. దీనికి ఏంటంటే ఈ పళ్ళు ఎలా హైలైట్ చేశారంటే జస్ట్ ఓన్లీ లట్కన్స్ ఇచ్చారు. ఈ లట్కన్స్ ఇచ్చారు ప్లస్ విత్ బ్లౌజ్ ఏమో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు వితౌట్ ఎనీ వర్క్. ఇప్పుడు చీరంతా వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్ కొంచెం సింపుల్ ఉంటే బాగుంటుంది అట్లా అన్నమాట. సో అలాగే ఇది మస్లీన్ అమ్మా, అసలు చూడండి ఎంత వెయిట్ ఉందో పట్టుకుంటే. సో వావ్, ఇదైతే నిజంగానే ఇదైతే చాలా ఏమంటారు వెయిట్ లెస్. ఒక మన చుడ్ని ఎట్లా తెలియదు. అది ఇది కాలేజ్ పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా ఉంది మెటీరియల్, చాలా ఫ్యాషన్. వైట్ తోని ఎల్లో అండ్ గ్రీన్ తోని. ఇప్పుడు ఇది జకాట్ మెటీరియల్ అమ్మా ఈ సారీ. ఈ సారీ యాక్చువల్ గా ఇది మేము గ్రూప్ లో పెడితే ఎంతో మందికి నచ్చిందో. మళ్ళీ అయిపోయినాయి, ఫస్ట్ తెప్పిస్తే అయిపోయినాయి, మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తెప్పించి వర్క్ టైం తీసుకుని మళ్ళీ వర్క్ చేయించి మళ్ళీ తెప్పించాము. ఇది చీరంతా చేతితోటి మా కుట్టు. 20 days లో మళ్ళీ చేయించి తెప్పించాం అనమాట కోల్కతా నుంచి. ఈ కాంబినేషన్ చూడండి. ఇప్పుడు ఇదేంటంటే పెళ్లిళ్ళప్పుడు హల్దీలప్పుడు అలా కూడా వాడచ్చు. ప్లస్ పళ్ళు చాలా గ్రాండ్ గా ఇచ్చారమ్మా. ఇది పళ్ళు చూడండి, రెడ్ అండ్ ఎల్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చెప్పాలంటే. పళ్ళు చాలా రిచ్ గా. సో మరి పళ్ళుకి కూడా లట్కన్స్ ఉన్నాయి. నైస్ నైస్, సూపర్. అలాగే ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా బతిక్స్ చాలా ఫేమస్ అని కోల్కతాలో. ఇప్పుడు ఇది చూడండి, మెటీరియల్ చూడండి, మొత్తం కాటన్ అమ్మా. ఇది ప్యూర్ కాటన్. ఇప్పుడు ఇది స్టార్చ్ మీద ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. ఇది ఒక వాష్ అయిందంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ ఏజ్ అలాంటి వాళ్ళు కట్టుకోవడానికి హాయిగా ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇవన్నీ బతిక్స్ చాలా ఫేమస్. కోల్కతాలో ఎవరు చూసినా ఈ బతిక్స్ ఎక్కువ వేస్తారు. సో వీ కలెక్షన్స్ తో పాటు మీకు డ్రెస్ మెటీరియల్ ఇంకే కలెక్షన్స్ ఉన్నాయి? డ్రెస్సెస్ ఉన్నాయమ్మా. తర్వాత జీన్స్ మీద షర్ట్స్ వేసుకుంటారు కదా, జీన్స్ మీద షర్ట్స్, టాప్స్. వీటిలో ఏమైనా స్పెషల్ గానీ ఏమైనా? ఇది డాబు ప్రింట్, అజ్రక్ ప్రింట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయమ్మా. ఇది చూడండి, దీంట్లో కూడా 2 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ లైన్ మోడల్ లాగా వచ్చింది. అలా కాకుండా నార్మల్ షర్ట్ మోడల్ కూడా ఉందమ్మా మనకి.
సో ఇవి మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ గా పెట్టారనేసి విన్నాను. అసలు ఏంటి మ్యామ్ దీనిలో స్పెషల్? ఎక్స్పెన్సివ్ అంటే మెటీరియల్ మనకి పడేదాన్ని బట్టి నార్మల్ కాటన్ కానీ ఫైన్ కాటన్ అనమాట ఇది మన బాడీ ఫ్రెండ్లీ మెటీరియల్. ప్లస్ దీన్ని ఏంటంటే ఈ డైలు వాళ్ళు 1-4 సార్లు వాష్ చేసి కలర్ అంతా దిగే వరకు ఉంచి తర్వాత వాళ్ళు డై చేస్తారు. ఈ ప్రింట్ అనేది ప్రింట్ తర్వాత వేస్తారు అనమాట. వాళ్ళకి కొంచెం వర్క్ ఎక్కువ, ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందుకని కొంచెం నార్మల్ కాటన్ మీద చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్. అదంతా ఇది ఎక్స్పెన్సివ్ ఏం కాదు, 600 బయట. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ప్రింట్ ఇంతవరకు వచ్చింది మనకి చేయడం అనేది కష్టం కదా. అలాగే ఇప్పుడు వీటిల్లో కూడా ఇప్పుడు చూడండి అజ్రక్ మోడల్స్ సింగిల్ పీస్ అంటారమ్మా. ఇది చూడండి, ఇది మనకి ఫ్రాక్ మోడల్ లాగా వేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది జస్ట్ హాఫ్ వైట్ మీద దీనికి ఒక బెల్ట్ లా ఇచ్చారు వెనకాల. మీరు ఫ్రాక్ మోడల్ లాగా జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ పీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే లెగ్గిన్ మీదకైనా వేసుకోవచ్చు. ఎట్లయినా మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ టోటల్ ఇవన్నీ 2 పీస్ డ్రెస్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి, నేను ఇందాక చూపించాను కదా మీకు. ఇది చూడండి, ఇది కూడా సింగిల్ కుర్తీ, మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు కలకత్తా టైప్ లోని, అండ్ నార్మల్ గా చిన్న పాకెట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇది చూడండి అమ్మ, ఇది 2 పీస్, ఇది 3 పీస్. ఇది చూడండి, అవడానికి పోచంపల్లియే కానీ ఆ కలర్ దానికి మళ్ళీ ఇంకో చిన్న వర్క్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాచ్ ఇచ్చాడు, లేస్ ఇచ్చాడు, మిర్రర్స్ ఇచ్చాడు, ప్లస్ కాంట్రాస్ట్ గా ఈ వైట్ ప్యాచ్ ఇచ్చాడు. ఆ వైట్ ప్యాచ్ మనకి మళ్ళీ ప్యాంటు చున్నీ. ఓకే, 3 పీసెస్. 3 పీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయమ్మా. లైక్ మనకి అంటే నార్మల్ ఇలా ఉన్నాయి అని అంటే కాస్ట్లీ అని అంటే అనుకుంటా లేకుండా ఓకే రీజనబుల్ ప్రైస్ లోనే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి చూడండి అమ్మా, ఇవి అన్స్టిచ్డ్ అన్నమాట. ఇవి జస్ట్ మెటీరియల్ వాళ్ళకి కావాల్సిన. ఇది కూడా మొత్తం కాంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏనమ్మా. ఇలా మీరు ఇప్పితే తెలుస్తుంది, మొత్తం ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇదంతా ఫ్రంట్ సైడ్ వస్తుంది. దీని వెనకాలనే మళ్ళీ బ్యాక్ కూడా సేమ్ కలర్ వస్తుంది. సేమ్ కలర్. చున్నీ ఏమో ఇలా ఇస్తాడు. ఓహో, చున్నీ కూడా కాంతార వర్క్ చేసి ఇచ్చారు. ఓకే, చున్నీ కూడా వర్క్, ఆల్ వర్క్. ఓకే, సో నెక్స్ట్ వస్తే ఇవి కూడా చాలా బాగున్నాయి. హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ఎక్కువ, కలెక్షన్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అవునండి, ఇంకా ఉన్నాయండి చాలా. డిస్ప్లే కొన్ని పెట్టాము. ఇప్పుడు ఇవి చూడండి అమ్మా, పిల్లలకి చాలా ఇప్పుడు ఎంత అట్రాక్టివ్ కలర్స్, డాల్స్ లాగా అన్నమాట. ఇవి చూడండి, ఇప్పుడు ఇది క్రౌన్. ఆడపిల్లల నెత్తి మీద ఒక క్రౌన్ అంటే వాళ్ళు ఎంతో క్లీన్సే కదా పెట్టుకునేది, అది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది చూడండి, ఒక బౌ మోడల్ లో ఒక చిన్నవి ఇవన్నీ పిల్లలకి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ప్లెయిన్ కాకుండా ఇలాంటి డిజైన్స్ కానీ లేదంటే ఏమైనా బొమ్మలు ఉన్న వాటిలో కూడా. అవునమ్మా, సో ఇవి ఎక్కువగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, అదొక పేస్ట్రీ లాగా, దాని మీద ఒక చెర్రీ. క్రియేటివిటీగా. వావ్, అంటే వాళ్ళు చూడగానే వాళ్ళ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇది చూడండి, నెత్తి మీద ఒక్కటి ఇలా పెడతారనమాట, క్లిప్ టైప్. ఇది చూడండి, ఇప్పుడు ఇలా పెడతారండి. ఇలా పెట్టాను అనుకోండి, అది వాళ్ళు ఒకసారి గాలికి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాన్ ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. వాళ్ళు చాలా అంటే ఓకే, వాళ్ళ హెయిర్ మీద పక్కన గాలి వస్తున్నప్పుడు అది ఫ్యాన్ అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చాలా ఏదో అందరూ యాంగ్జైటీగా ఇదేంటి నేను ఎత్తి మీద డిఫరెంట్ గా ఉంది అన్నట్టు ఫీల్ అవుతారు. ఇది చూడండి, ఇలాంటి హెయిర్ బ్యాండ్స్, చిన్న స్మైలీస్, అన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. రకరకాలు ఎక్కువ కిడ్స్ కి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఇవి కిడ్స్ కి సంబంధించినవి చాలా వెరైటీ అండి, ఎక్కడ దొరకవు బయట అలాంటివి. లేడీస్ కి సంబంధించినవి కూడా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లాత్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా పిల్లలకి లేడీస్ కా మ్యామ్? ఇవి కిడ్స్ అండి, ఓన్లీ కిడ్స్. లేడీస్ ఏమో ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, క్లచెస్ ఉన్నాయి. ఇదిగోండి, క్లచెస్ ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటివి చూడండి. చూడండి కలర్ చూడండి, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ చూడండి. ఓకే, అంటే ఇవి క్లిప్స్ కూడా మ్యామ్, అంటే కలరింగ్ కానీ అవన్నీ కూడా నీట్ గా బాగా బ్రైట్ గా కనిపిస్తున్నాయి. అవునండి, చూడండి. ఓకే, ఇప్పుడు దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేప్స్ గానీ అంటే థిక్ గా కూడా ఉన్నాయి. అంటే ఇవి మామూలుగా విరిగిపోయే మెటీరియల్. మీరు 10 years వాడినా విరగవండి, స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్లస్ దాని ఫినిషింగ్ చూడండి ఎంత స్మూత్ గా, ఎంత చాలా
ఏమంటారు ఆ స్మూత్నెస్ అనేది మీకు స్మూత్నెస్ తెలుస్తుంది. అనేది కనిపిస్తుంది. కరెక్ట్. ఇవన్నీ కొరియన్ మేడ్ అండి. ఇవన్నీ కొరియన్ మేడ్. ఓకే ఓకే. అంటే నార్మల్ గా అయితే మనకి దొరుకుతాయి. అవునండి. ఇప్పుడు దీంట్లో ఇంకో రకం షేప్ అన్నమాట. ఓకే. అవి ఒక టైప్ ఆఫ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్. కలర్ చూడండి. దీంట్లో ఇంకో రకం. అంటే ఏంటంటే డ్రెస్సెస్ మీదకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బేసిక్ గా మనకి నార్మల్ గా దొరుకుతూనే ఉంటాయి కదా మ్యామ్. అంటే ఇక్కడ దొరుకుతాయండి. క్వాలిటీ మ్యాటర్స్ అండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన ఇక్కడ ఎలా ఉంటాయంటే బయట చిన్న చిన్న ఠేలాల వాళ్ళు అలా పెట్టుకుంటారు చూసారా, అలాంటివి నార్మల్ అది నార్మల్ స్టఫ్. ఇది మీకు మీరు 10 years వాడినా పోవండి. ఐ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. ఓకే. సో మ్యామ్ ఇవి పార్టీ వేర్ క్లిప్స్ అన్నట్టు. ఓకే ఓకే. వీటిలో కూడా చూడండి డిఫరెంట్ షేప్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మ్యామ్. షేప్స్, డిజైన్స్, కలర్స్ అండ్ వాటి మీద డిఫరెంట్ మళ్ళీ కలర్స్ ని బట్టి కాంబినేషన్ మారుతూ ఉంది. ఓకే. ఏ డ్రెస్ వేసేసుకున్నా వాటికి కూడా బాగా సెట్. ఇది వరకు ఇట్లా క్లస్టర్స్ పెట్టుకోవాలని అంటే ప్లెయిన్ ఉండేవి. ఇప్పుడు వీటిని మారుతున్న కొద్దీ వాళ్ళు కూడా కొత్తవి చేస్తా ఉన్నారు. ఇదిగోండి చూడండి, ఇది బటర్ఫ్లై మోడలే. దీనికి మళ్ళీ కలర్స్ చూడండి, కాంబినేషన్స్ చూడండి, మిక్సీ కలర్స్ లాగా చాలా నీట్ గా. అంటే చూడండి, ఆడవాళ్ళు బట్టలే కాకుండా ఈ క్లిప్స్ తో కూడా ఎవరికి ఏది మనకి ఇంట్రెస్ట్ అనుకుంటున్నామో లేడీస్ కి రిలేటెడ్ అన్ని పెడదాం. అలాగే వాళ్ళకి బాడీ కేర్ మీద కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కదండి. సో అందుకనే మేము హోమ్ మేడ్ సోప్స్, హెయిర్ ఆయిల్, షాంపూ, ఇవి ఆయిల్స్. అది ఆయిల్, షాంపూ. ఇప్పుడు హెయిర్ ఫాల్ కానీ అన్నిటికీ పనిచేస్తుందండి. హెయిర్ స్మూత్ అవుతుంది, రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ దేనికి వాడచ్చు? అది మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు వాడచ్చు, తర్వాత హెయిర్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి బాగుంటుంది. చాలా చల్లగా ఉంటుంది పెట్టుకుంటే. మనకు హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ కూడా మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది షాంపూ. అలాగే చార్కోల్ సోపు, గోట్ మిల్క్ సోపు, రకరకాలు ఉన్నాయమ్మా. అలాగే ఇది ముల్తానీ మెట్టి, ముల్తాని మట్టి మామూలు మనకి ఫేస్ కి పెట్టుకుంటాం, ప్యాక్ లాగా వేసుకుంటాం కదా, ఆ సోప్స్ కూడా ఉన్నాయి. తర్వాత చార్కోల్ తోటి కూడా మనం ఇక్కడ ఏవైతే క్రీమ్స్ అలాంటివి, అలాగే బాత్ పౌడర్ కూడా బాత్ పౌడర్ అంటే అది సున్ని పిండినే. సోప్ బదులు కొంతమంది వాడుకునే వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇలాంటివి. అవునమ్మా. ఓకే. ఇది మళ్ళీ గోట్ మిల్క్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇది రెడ్ వైన్ షాంపూ, సారీ సోప్, రెడ్ వైన్ సోప్. ఇది చాలా బాగుందమ్మా, మేము యూజ్ చేస్తున్నాము. ఇది అన్ని టెక్స్చర్, స్కిన్ టెక్స్చర్స్ వాళ్ళు వాడచ్చు. సో వీటి ప్రైజెస్ గానీ చాలా, అంటే ఇది బయటకు దొరికే దాని మీద మనకి రీజనబుల్ గా అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలనమ్మా. చాలా ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఇవన్నీ కెమికల్ ఫ్రీ, హోమ్ మేడ్ కాబట్టి ఏదో సోప్ వేసేసి చేసేయడం. షియా బటరు అన్ని చక్కగా మనం కాస్ట్లీ అండి ఇది చాలా తెచ్చుకోవాలంటే. అవి తెప్పించుకుని చేయించుకుని మేము తీసుకున్నాం. వేరే మాకు తెలిసిన ఆవిడతోటే కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. ఓకే మ్యామ్, నైస్. అట్లా అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మంచిది. ప్లస్ ఏమో ఇది హెయిర్ న్యాచురల్ హెయిర్ కలర్ అండి. ఇవి హెయిర్ కలర్. ఇవి ఏంటంటే ఒక్కొక్క సాచెట్ ఒక ప్యాకెట్ లో 5 ఉంటాయి. ఇవి కేరళ నుంచి 21 హెర్బల్ లీవ్స్ తో చేయించింది అనమాట. ఇప్పుడు ఇవి ఏంటంటే ఇప్పుడు మనం హెయిర్ కలర్ కావాలంటే డై వాడతాము. డైస్ వల్ల కొంచెం పిగ్మెంటేషన్ రావడము, అది కొంతమందికి అలర్జీ, స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ హెయిర్ డై ఎప్పటికి అది అమోనియా అది కలుపుతారు కదండి కెమికల్స్ తోటి వాడి. ఇది అమోనియా ఫ్రీ అండ్ 21 రకాల హెర్బల్ లీవ్స్ తో కలిపి చేసింది అనమాట. ఇది కేరళ నుంచి తెప్పిస్తామండి. ఇది మా ఓన్ బ్రాండ్. సో ఇది ఏంటంటే చాలా ఈజీ అన్నమాట. అప్లై చేసుకోవడం కొంచెం పౌడరే పడుతుంది. ఇంత ప్యాకెట్ ఒకసారి కొన్నారు అంటే ఇది 7 to 8 months ఈజీగా వస్తుంది. ఓన్లీ స్కాల్ప్ వరకు యూజ్ చేస్తారు. ఇవాళ రేపు అందరికి షార్ట్ హెయిర్స్ కదా, సో ఇది ఒక్కసారి కొనుక్కున్నారంటే 7 to 8 months ఈజీగా వాడచ్చు. జస్ట్ అప్లై చేసేసుకోవడం బ్రష్ తో. మనకి ఎక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ పెట్టుకోవడం, ఒక ½ hour అది డ్రై అవ్వగానే మన షాంపూ వాష్ చేసేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగా సక్సెస్ అవుతుంది. చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ డిఫరెంట్ గా సోప్స్ ఉన్నాయి. కిడ్స్ సోప్స్. అది పిల్లలు ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారు కదా డిఫరెంట్ షేప్స్ తోటి. అది మళ్ళీ 4 రోజులు వాడాక అది ఎలాగో పోతుంది కానీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా చేస్తారనమాట స్నానము. స్మెల్లింగ్ కూడా ఇది మనకి ఇదండి ఉత్కన్ అంటారు కదా, దాంతో సున్నిపిండి తోటి సోప్ అండి. నిజంగా పిగ్ షేప్ అది అలా పిగ్ షేప్ గానీ టైప్ డిఫరెంట్ సోప్స్ కూడా నిజంగా పిల్లలు నార్మల్ గా చూసి భయపడతారు కానీ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు చక్కగా రోజు సంతోషంగా స్మెల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేస్తారనమాట. ఓకే.
ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఇవి కూడా మీరు చేయించినవేనా? అవునండి, అవునండి. సో మ్యామ్, అంటే ఉమెన్ అంటే ఏది తను అనుకుంటే ఏదైనా చేయగలరు. చేస్తుంది అన్నది మనకి తెలిసిన విషయమే. అవును, అవును. దానికి ఒక నిదర్శనం అనేది మీరు ఆల్రెడీ అన్ని చూపించడం కానీ అన్ని చేయిస్తున్నారు. అవును. అండ్ ఏది తక్కువ కాకుండా ఉమెన్ కి ఏది ఇంపార్టెంట్, హెయిర్ కానీ లేకపోతే తన ఎంత కేర్ తీసుకుంటారు తన బాడీ మీద, వాటి మీద, అవి కూడా మీరు తెచ్చిపెట్టి దాన్ని అవునండి. సేల్ చేయడం అంటే ఇవన్నీ great మనకి అసలు. బయట షాప్స్ లో డబ్బులు ఇస్తే తెచ్చి కొనుక్కుని తెచ్చుకునేవి కాదండి. కాదు, ఇవి అవును. ఎక్స్క్లూజివ్ గా చేసి కష్టపడి చేసిన వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడం. చేయడం. ఒక లేడీ చేస్తున్నారు, ఇప్పుడు ఆవిడకి కొలాబరేట్ అవ్వడం వల్ల మాకు ఉపయోగం ఉంది, ఆవిడకి ఉపయోగం ఉంది. ప్లస్ మాకు ఇది ఎలా వచ్చింది అంటే డాక్టర్ ఆశ్లేష ఈదెల గారని ఒక ఆవిడ, చాలా ఆవిడ రాజమండ్రిలో చాలా చిన్న పల్లెటూరు నుంచి ఆవిడ ఎంతో చదువుకుని NLP కోర్సెస్ అవి చేసి ఆవిడ ఏంటంటే ఇలా లేడీస్ లోనే ప్రతి ఒక్క లేడీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ప్రతి ఇంటి నుంచి ఒక ఆవిడ ఫైనాన్షియల్ గా ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడాలి అన్న ఒక మంచి ఎయిమ్ తోటి ఆవిడ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు దాంట్లో 13-14 వేల మంది సభ్యులు ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ ప్రౌడ్ టు బి డిజిటల్ మహిళ. మా సిస్టర్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో మేము ఆ కోర్స్ లో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళ వల్ల సంఘాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మనకి చెయ్యాలి అని ఉంటుంది యాంగ్జైటీ, ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, నేను ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలి అని అనుకుంటారు. కానీ ఏం చేయాలి అనేది తెలియదు, మనకు ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసాము, అమ్మో అవ్వకపోతే మనం లాస్ అయిపోతాం, ఇలాంటి భయాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో దాని నుంచి ఆవిడ బయటపడేయడానికి ఇలా సంఘాలలాగా చేసి లేడీస్ ని ఒకళ్ళ నుంచి, ఇప్పుడు మీ నుంచి నాకు హెల్ప్, నా నుంచి మీకు హెల్ప్, అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఇప్పుడు అందరూ సమిష్టిగా చేస్తే అనేది ఏదైనా సాధించలేదు లేదు. అలాగా ఆవిడ అందరినీ చాలా ఎంపవర్ చేస్తున్నారండి. నిజంగా రియల్లీ వీఆర్ గ్రేట్ఫుల్ టు హర్ అనమాట. చాలా ఆవిడ ఇప్పుడు రేపు 24th రోజు మాకు ఫస్ట్ సంఘం ఎగ్జిబిషన్ ఉందండి. సో అలాంటి చోట పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనం కూడా కొత్త కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, నేర్చుకోవడానికి సంథింగ్ వీల్ గెట్ అనమాట. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవడం. ఇప్పుడు మనమే ఉన్నాం, మనదే కాదు ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది లేడీస్ ఎన్ని స్ట్రగుల్స్ అవుతున్నారో, ఏమేం చేస్తున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, అలా దాంట్లో చేరి చాలా షైన్ అయిన వాళ్ళు మంది ఉన్నారండి. ఇప్పుడు ఈ సోప్స్ ఆవిడ అనిత గారని, ఆవిడ కూడా ఇట్లా ఆవిడ ద్వారా మేము చాలా మోటివేట్ అయ్యాం, ఆవిడ ఎంత కష్టపడి చేస్తున్నారో. సో ఆవిడ స్టోరీ విన్న తర్వాత, ఆవిడ వీడియో చూసాక మేము ఆవిడని అప్రోచ్ అయ్యి మాకు కూడా కావాలి, మీతో కొలాబరేషన్ కావాలని చెప్పి మేము తీసుకున్నామండి. ఇప్పుడు అది మాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ఇప్పుడు వాడిన వాళ్ళు, సోప్ వాడిన వాళ్ళు, షాంపూ వాడిన వాళ్ళు, హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళు అందరూ మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో దట్ అది ఇంకా మేము ఇంకా ఎక్కువ రాను ఇంకా దాన్ని ఎక్కువ డెవలప్ చేసి ఇంకా ఎక్కువ సేల్ చేయాలని చూస్తున్నామండి. సూపర్ మ్యామ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను స్టార్టింగ్ మన చూడగానే కంపెనీ దాని మీద చూస్తే ఇక్కడ తృష్ణ అనేది కొంచెం బ్రాండ్ అనేది కనిపించింది. సో అంటే లైక్ ఈ తృష్ణ అసలు డిఫరెంట్ గా ఉంది మ్యామ్. అవునండి, తృష్ణ అంటే ఏమంటారంటే ఏదన్నా చెయ్యాలి అని ఒక ఆరాటం, ఒక యాంగ్జైటీ అంటారు కదా, ఒక తపన ఉన్నదాన్ని తృష్ణ అంటే మీనింగ్ అది. కానీ అది దుర్గా అమ్మవారికి ఒక వేరే నామరూపాలు ఉంటాయి కదా, అమ్మవారికి వేరే నామాల్లో తృష్ణ అనేది కూడా ఒక నామం. అటు స్పిరిచువల్ గాను అమ్మవారితో కనెక్షన్ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ అపెరల్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే మెయిన్ మా బిజినెస్ వచ్చి క్లాతింగ్ సెక్షన్. సో అది ఏంటి తృష్ణ అంటే ఏంటి అనేది తెలియడం కోసం అపెరల్ అని యాడ్ చేస్తాం. స్లోగా మేము స్టార్ట్ డ్రెస్సెస్, సారీస్ తోటే నెమ్మదిగా దానికి రిలేటెడ్ హెయిర్ యాక్సెసరీస్. ఇప్పుడు దీనికి వచ్చిన వాళ్ళు మ్యాచింగ్ అని చెప్పి క్లిప్స్ కూడా తీసుకుంటారు. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ ఈ బ్యూటీ టిప్స్ మీద, ఈ బ్యూటీ కాస్మెటిక్స్ మీద చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఈ రోజు అవేర్నెస్ కూడా బాగా వచ్చింది. సో అందుకని మేము ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. సూపర్ మ్యామ్. అంటే నెక్స్ట్ ఇంకేమైనా లేడీస్ సంబంధించి ఇంకేమైనా తీసుకోవాలి, పెట్టాలి అని అనుకుంటున్నారా? యాక్చువల్ గా మన నెయ్యి ఒకటి, తర్వాత గుల్ఖండ్ ఒకటి, ఇంకా హనీ ఒకటి అమ్మా. ఇవి కూడా చాలా ప్యూర్ ప్రొడక్ట్స్ తెప్పిస్తున్నాం అమ్మా. అది కూడా నెయ్యి అయితే బయట మనకి 4,000 అలా ఉండిందమ్మా, 3,500 4,000 లేదే అసలు. గిరి ఆవు నెయ్యి, అది మూపురం ఉన్నదాన్ని గీరికి ఆవు అంటారు కదా, స్పెషల్ గా ఆ గిరి ఆవు నెయ్యి అవి తెప్పిస్తున్నాము. అవి మన దగ్గర వచ్చేసి 1,800 ప్రైస్ అంతే. చాలా తక్కువ ప్రైస్ లో పెట్టాము. అది ఎందుకంటే మనకి చక్కగా మనకి మంచి సప్లయర్ దొరికారు. ఎందుకంటే వాళ్ళకి
మనకి పెద్ద ఫీడ్ ఖర్చు అది లేదనమాట. అది లేకపోవడం వల్ల వాళ్ళు మనకి తక్కువ సప్లై చేస్తున్నారు, మనం కస్టమర్ కి తక్కువకి ఇస్తున్నాం. ఇవాళ రేపు ఆవు నెయ్యి లేడీస్ కి చాలా మంచిది, రోజు ఒక స్పూన్ నెయ్యి తినాలి అని చెప్తున్నారు. అలాగే మన కాల్షియం డెఫిషియన్సీ ఒక ఏజ్ వచ్చా కొంచెం మోకాళ్ళ నొప్పులు అని మొదలైపోతున్నాయి కదా లేడీస్ కి, సో అది కూడా అవాయిడ్ అవుతుంది. అది దానికి కూడా పనికి వస్తుంది అనమాట. కాల్షియం స్టామినాకి, బోన్ స్టామినాకి చాలా మంచిది. ప్లస్ కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది ఆవు నెయ్యి, రోజు వాడాలని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో అదొకటి. తేనె కూడా మంచి శ్రీశైలం అడవుల్లోంచి తెప్పించిన తేనె, చాలా ప్యూర్ తేనె కూడా. అవి కూడా మేము స్టార్ట్ చేసాం. వావ్ మ్యామ్, నిజంగానే కృష్ణ అపేరియల్ అంటే మొత్తం A to Z అన్ని మనకి అవైలబుల్ గా దొరికే ఒక ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. నిజంగానే A to Z లేడీస్ కి సంబంధించి ఏమైతే కావాలో, సో ఈ దివాళీకి మీ దగ్గర రావడం ఇవన్నీ మాకు కలెక్షన్ చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి ఈ రోజు మాకు కనిపించాయి. సో మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ దివాళీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ధాత్రి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు, మీకు మీ క్రూకి. థ్యాంక్ యూ సో మచ్.